హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఫ్రెండ్స్, వాటన్నిటిని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే త్వరలో మెగా డిఎస్సీ అప్డేట్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సత్వరమే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, బడి లేని ఊరు ఉండొద్దు, మూసివేసిన వాటిని తెరిపించాలి, మన ఊరు మన బడి నిధుల వినియోగంపై విచారణ, ఉమ్మడి జిల్లాలో నైపుణ్య వర్సిటీలు, విద్యాశాఖ సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి అనే అప్డేట్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చండి. సో మనకు రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీని భర్తీ చేయడానికి వీలుగా త్వరలో మెగా డిఎస్సీ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగానే వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ప్రతి పంచాయతీ పరిధిలో పాఠశాల ఉండాలని, కుగ్రామాలు, మారుమూరు తండాల్లోనూ ప్రభుత్వ బడులు ఉండాల్సిందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు లేరనే కారణంతో మూసివేసిన బడులను వెంటనే తెరిపించాలని ఆదేశించారు. త్వరలో ఉపాధి ఆధారిత విద్యా శిక్షణ కోసం 10 ఉమ్మడి జిల్లాలో నైపుణ్య విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతామని ప్రకటించారు. విద్యాశాఖ మన ఊరు మనబడి కార్యక్రమంపై శనివారం ముఖ్యమంత్రి సచివాలయం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన బాసర ట్రిపుల్ విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడారు. సో ఇది మెగా డిఎస్కి సంబంధించిన అప్డేట్ అండి. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే దీని కంటిన్యూషన్ సంబంధించి పదోన్నతులు బదిలీల ప్రక్రియపై దృష్టి పెట్టండి. ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియలో ఉన్న అవాంతరాలపై అధికారులు దృష్టి సారించాలని సీఎం సూచించారని అప్డేట్ని ఇక్కడ చూడొచ్చండి. సో వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన మార్గాలపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలన్నారు. ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలన్నారు. ప్రభుత్వ విద్యాలయాలకు విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్న నేపథ్యంలో కనెక్షన్ల కేటగిరీ మార్పులకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. వ్యాపార పారిశ్రామిక కేటగిరీ కింద బిల్లులు వసూలు చేయకుండా ప్రత్యామ్నాయాలు అన్వేషించాలని అయితే ఇక్కడ అప్డేట్ చూడొచ్చండి. ప్రైవేట్ వర్సిటీల్లోనూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు అయితే నిన్న మనకు సమావేశంలో వచ్చినట్టుగా ఈ అప్డేట్లు గమనించవచ్చండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని అప్డేట్ను గమనించవచ్చండి. నిరుద్యోగ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ ప్రైవేట్ పీఈటీల అసోసియేషన్ కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు సైదుల్ గౌడ్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కేజీ టు పీజీ వ్యాయామ విద్యపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైదుల్ గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు బడికి దూరమై పాఠశాలలు మూతబడ్డాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా 616 పీఈటీ టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ 6 ఏళ్లు గడుస్తున్న పోస్టింగ్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని కొత్త ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీ ఉన్న పీఈటీ, పీడీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను దశల వారీగా భర్తీ చేయాలన్నారు. పీఈటీ శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలు ఉపాధి కల్పించాలో చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. పీఈటీ టీచర్లతో పాటు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి అన్న అప్డేట్ని ఇక్కడ మనం గమనించవచ్చు అండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే త్వరలో ఖాళీలు భర్తీ చేస్తామనే అప్డేట్ని ఇక్కడ చూడొచ్చండి సీఎం. సో మనకు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్టీసీ లాంటివి. సో ఇట్లాంటి వాటిలో ఐఏఎస్ను ఎండీగా నియమించి సో వాటిలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని అయితే మనకు నిన్నటి మీటింగ్లో మనకు సీఎం గారు అయితే అన్నట్టు ఈ యొక్క అప్డేట్ అయితే మనం గమనించవచ్చండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మరో 7,000 టీచర్ కొలువులు, అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సీ, సీఎం రేవంత్ ఆదేశాలతో అధికారుల కసరత్తు అనే అప్డేట్ని చూడొచ్చండి. సో ఇప్పటికే మనకు 5,089 ఆల్రెడీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది కండి. దానికి మరో 7,000 టీచర్ కొలువులకు సంబంధించి మన అనుబంధ నోటిఫికేషన్ వేసి పాత వారికి కాకుండా కొత్త వారికి కూడా మళ్ళీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో సిలబస్ మారుస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్. ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త అని అప్డేట్ని చూడొచ్చండి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన 5,089 పోస్టులకు అదనంగా దాదాపు 7,000 పోస్టులతో మెగా డిఎస్సీ రానుంది. దాదాపు 12,000 పోస్టులకు భర్తీ చేయనుంది. ఈ మేరకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత 6,612 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని 3 నెలల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో పాఠశాల విద్యలో 5,089 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఫర్ డిజబిలిటీస్లో మరో 1,523 పోస్టులు ఉన్నట్టు ప్రకటించింది. వీటిని డిఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. స్పెషల్ టీచర్ పోస్టులైన 1,523 ఖాళీలను పట్టించుకోకుండా 5,089 పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు ఎక్కడికక్కడ నోటిఫికేషన్ జారీ చేశారు కూడా. వీటికి మొత్తం 1,77,502 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పోస్టులకు నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో వాటిని వాయిదా వేశారు. కొత్త ప్రభుత్వం ఇప్పుడు రావడంతో పోస్టుల భర్తీపై దృష్టి సారించి నోటిఫికేషన్లో పేర్కొన్న
89 పోస్టులకు అదనంగా మరో 4281 ఖాళీలను ఇప్పటికే గుర్తించారు. గతంలో ప్రకటించిన 1523 స్పెషల్ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు మోడల్ స్కూల్లో మరో 1000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్లు గుర్తించారు. అలాగే మరో 400 పోస్టులు ఇటీవల 11 ద్వారా ఖాళీ అయ్యాయి. మొత్తంగా 12,000 పోస్టులకు పైగా భర్తీ చేయడానికి తాజాగా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తద్వారా గతంలో దరఖాస్తు చేసిన వారు కూడా అర్హులవుతారు. కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంటుందన్న అప్డేట్ని అయితే కూడా చూడొచ్చండి. సో నెక్స్ట్ సంబంధించి సిలబస్ పాతదైనా మారుస్తారన్న అప్డేట్ అయితే ఇక్కడ గమనించవచ్చండి. టీచర్ పోస్టులకు సంబంధించి సిలబస్ను మారుస్తారా లేక పాతదాన్ని కొనసాగిస్తారా అనే ఆ విషయంపై స్పష్టత రావాల్సింది. డిఎస్సి పరీక్షలో 80 మార్కులు, టెట్ వెయిటేజీ 20 మార్కులతో కలిపి మొత్తం 100 మార్కులుగా పరిగణలోకి తీసుకోవాలని ఇంతకుముందు నిర్ణయించారు. 2 నెలల కిందట జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా ఇప్పటికే సిలబస్ ప్రకటించారు. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు విడివిడిగా సిలబస్ను రూపొందించారు. ఎస్జిటి పోస్టులకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కుల కోసం 20 ప్రశ్నలు ఇవ్వనున్నారు. సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కుల కోసం 20 ప్రశ్నలు, అంటే హాఫ్ మార్క్ అన్నట్టండి. విద్యా దృక్పథాల నుంచి 20 ప్రశ్నలు, మొదటి లాంగ్వేజ్లో 18 ప్రశ్నలు, ఇంగ్లీష్లో 18 ప్రశ్నలు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులో ఒక్కో దాని నుంచి 18 ప్రశ్నలు, టీచర్ మెథడాలజీలో 30 ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఒక్కో ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున 120 ప్రశ్నలకు 80 మార్కులు ఖరారు చేశారు. అలాగే భాషా పండిట్ పోస్టులకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి 20 ప్రశ్నలు, విద్యా దృక్పథాల నుంచి 20 ప్రశ్నలు, కంటెంట్ పరిధిలో 38, టీచింగ్ మెథడాలజీ 32 ప్రశ్నలు కేటాయించారు. సో సిలబస్ మారుస్తారో లేదో అయితే తర్వాత చూడాలండి, మరి ఏ నిర్ణయం తీసుకుంటారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, రేపు రేవంత్ చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభం. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు మంత్రి చంద్రబాబు. సో నుమాయిష్ అనేది మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటుకు సందర్భంగా మనకి ఒక అంశం అనేది మన అందులో చర్చలో వస్తుందండి. ఉస్మానియా ఎడ్యుకేషన్ సొసైటీ వారు నిర్వహించేదే నుమాయిష్ కాబట్టి, సో ఇది మన చరిత్రలో భాగం కాబట్టి ఈ యొక్క అప్డేట్ దీన్ని యాడ్ చేశానండి. సో ఈ యొక్క అప్డేట్ని అయితే గుర్తుపెట్టుకోండి. జనవరి 1వ తారీఖు ఇదైతే ప్రారంభం కాబోతుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్తో భవిష్యత్తు తరాలకు ఉపయోగం అనే అప్డేట్ని అయితే ఇక్కడ మనం చూడొచ్చండి. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్తో భవిష్యత్తు తరాలకు ఉపయోగం. సో ఇది మనకు కేయూలో నిన్న ఈ యొక్క కాంగ్రెస్ అయితే ముగిసిందండి. 2 కాంగ్రెస్లు మనకైతే కరెక్ట్గా ఎట్ ద సేమ్ టైం వచ్చినాయండి. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఒకటి, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఎట్ ద సేమ్ టైం అయితే జరిగినాయి. కాబట్టి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగలేదు, కానీ ఒకే నెలలో కరెంట్ అఫైర్లో మనకైతే వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ 2 అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. సో ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి అడ్వకేట్ జనరల్ ఈయననే. ఇప్పుడు మనకు తెలంగాణ కూడా ఈయనే అవుతున్నాడు. సో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి జీవో 636 జారీ చేశారు. సుదర్శన్ రెడ్డి 1985లో బార్ కౌన్సిల్లో నమోదై న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. రాజ్యాంగ నిపుణుడిగా సివిల్ క్రిమినల్ కేసులు వాదనలు వినిపించారు. 2011 నుంచి 14 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు చివరి అడ్వకేట్ జనరల్గా ఈయన వ్యవహరించినట్లు ఇక్కడ మనం అప్డేట్ గమనించవచ్చండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మాంసంలో మొదటి స్థానంలో తెలంగాణ, పశు పోషణ గణాంకాల వెల్లడి అనే అప్డేట్ గమనించవచ్చు. దేశంలోని మాంసం లభ్యతలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తాజాగా ప్రాథమిక పశు పోషణ గణాంకాల వార్షిక నివేదిక 2023 ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణలో మాంసం లభ్యత విషయంలో మెరుగైన ఫలితాలు, వృద్ధి రేటును సాధించినట్లు అందులో పేర్కొంది. అయితే మాంసం ఉత్పత్తిలో మాత్రం 5వ స్థానంలో ఉందని వెల్లడించింది. ఇక కోడిగుడ్ల తలసరి లభ్యతలో 2వ స్థానంలో ఉండగా ఉత్పత్తిలో మాత్రం 3వ స్థానంలో ఉంది. అంతేకాకుండా కోడిగుడ్ల లభ్యతలో కూడా దేశంలోని 13వ స్థానంలో నిలిచినట్టు ఇక్కడ అప్డేట్ గమనించవచ్చండి. తెలంగాణలో గత 4 ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం కారణంగా రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి లభ్యతలో పెరుగుదల చోటు చేసుకుందని పశు సంవర్ధక అధికారులు చెబుతున్నారని సో ఈ అప్డేట్ అయితే గమనించవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కర్తవ్య పథపై తెలంగాణ శకటం. సో గత 4 సంవత్సరాల నుంచి మనకు తెలంగాణ శకటం అనేది కర్తవ్య పథలో జనవరి 26 రిపబ్లిక్ డే రోజు అయితే మనకు అవకాశం రాలేదండి. సో ఈసారి మాత్రం మనకు అవకాశం ఉందని సో ఈ అప్డేట్లో చూడొచ్చండి. రాంజీగోండ్, కొమరం భీం, ఐలమ్మ ఇతివృత్తంతో రక్షణ శాఖతో ప్రాథమిక చర్చలు కంప్లీట్ అయినట్టుగా ఇక్కడ అప్డేట్ని గమనించవచ్చు. జనవరి 1st వీక్లో అధికారికంగా దీని మీద మనకైతే అప్డేట్ అయితే రావడం జరుగుతుందని ఇక్కడ ఈ యొక్క న్యూస్లో వచ్చిందండి. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అవకాశం. 3 వీరుల ఇతివృత్తంతో డిజైన్. రాంజీగోండ్, కొమరం భీం, ఐలమ్మ రక్షణ శాఖతో వీరి యొక్క 3 ఇతివృత్తంతో మనకు డిజైన్ అయితే చేస్తారని అయితే ఈ అప్డేట్లో చూడొచ్చండి. రక్షణ శాఖతో ప్రాథమిక చర్చలు కంప్లీట్. జనవరి 1st వీక్లో లాంఛన ప్రకటన. రిపబ్లిక్ డే రోజున శకటం ప్రదర్శన అని ఇక్కడ అప్డేట్ని అయితే చూడొచ్చండి. సో మనకు జనవరి 26 రోజు దీని యొక్క పూర్తి సమాచారం అయితే మనకు తెలుస్తుందండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కర్తవ్యపై ఖేల్ రత్న అర్జున అవార్డును వదిలేసిన వెళ్ళిపోయిన రెజ్లర్ వినేష్ పోగాట్ అనే అప్డేట్ అయితే చూడొచ్చు. ఇది మనకు గత వారం నుంచి న్యూస్లో వస్తున్న అప్డేట్ అండి. స్టార్ రెజ్లర్ ప్రముఖ ఛాంపియన్షిప్ పథకాల విజేత వినేష్ పోగాట్ ముందుగా చెప్పినట్లుగా తనకు లభించిన క్రీడా అవార్డులు ఖేల్ రత్న అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేసింది. ఆమె శనివారం ఇక్కడ కర్తవ్య పథపై పురస్కారాలను పెట్టేసి వెళ్ళిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీని కర్తవ్య పథలో ఆయన కార్యాలయంలో కలిసి తన అవార్డులను వాపసు చేయాలని వినేష్ ప్రయత్నించింది. కానీ ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దాంతో ఆ 2 పథకాలను ఆమె అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అనంతరం ఆ పథకాలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారత రెజ్లింగ్
భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ తన ఖేల్రత్న అర్జున పురస్కారం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేయనున్నట్లు ఆసియా క్రీడల స్వర్ణ పతాక విజేత వినేష్ కొద్ది రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. సో ఇది మనకు నిన్న మొన్న న్యూస్లో వచ్చింది వార్తేనండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు జేఎన్టీయూలో జరుగుతుందండి మనకి ఇది. సో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది మనకు కాకతీయ యూనివర్సిటీలో జరిగింది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది మనకు జేఎన్టీయూహెచ్లో జరగబోతుంది. సో ఈ యొక్క అప్డేట్ని అయితే చూడండి. హజార్ ఖాన్ ప్రధాని మోదీ అని. నెక్స్ట్ అప్డేట్లో చూసినట్లయితే ఇది 2023లో భారత ఆర్థిక వ్యవస్థ అతి ముఖ్యమైన సంఘటనలు ఇవే అని ఈ యొక్క అప్డేట్ని చూడొచ్చండి. సో ఇది నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది మొత్తం చదవాలంటే వీడియో బాగా లెంత్ అయితే కాబట్టి. సో మెయిన్గా హెడ్డింగ్లో అయితే చూద్దామండి. 5వ ఆర్థిక వ్యవస్థ 2023లో మనకు భారతదేశం అయితే అవతరించినట్లయితే దీంట్లో చూడొచ్చండి. స్టాక్ మార్కెట్ల రికార్డులు ఇది మనకు అవసరం లేదండి. నెక్స్ట్ అప్డేట్లో వచ్చి జీఎస్టీ వసూలు మాత్రం ఈ ఏడాది నవంబర్లో అత్యధికంగా నమోదైనట్టుగానైతే మనం చూడొచ్చు. సో బంగారం ధరలు కూడా ఈ ఏడాదిలో పెరిగాయి. 5G సబ్స్క్రైబర్లు 14 కోట్ల మంది అయితే 5G సబ్స్క్రైబర్లు మారినట్టుగా ఈ సంవత్సరంలో మనకు అప్డేట్ ఉందండి. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కూడా పెరిగినట్టుగా చూడొచ్చండి. నెక్స్ట్ విదేశీ పెట్టుబడులు కనుక పరిశీలించినట్లయితే విదేశీ పెట్టుబడులు తగ్గినాయండి. కేంద్ర ప్రభుత్వం PLI పథకం తీసుకొచ్చినా కూడా మనకు పెట్టుబడులు అయితే తగ్గినట్టుగా చూడవచ్చు. 22% పెట్టుబడులు అయితే తగ్గినాయండి. సో మిగతా అన్ని కార్పొరేట్కి సంబంధించిన ఇవి మనకు అవసరం అండి. సో నెక్స్ట్ అప్డేట్ అయితే రేపు నింగిలోకి PSLV C58 ప్రయోగానికి PSLV C58 రాకెట్ సన్నద్ధం. మరో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్పై అధ్యయనానికి లక్ష్యం అనే అప్డేట్ని అయితే గమనించవచ్చు. 25 గంటల పాటు కౌంట్డౌన్ ప్రక్రియ, షార్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అప్డేట్ని అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు బ్లూంబర్గ్ తాజా నివేదిక అనే అప్డేట్ని చూడొచ్చండి. ముఖేష్ అంబానీ టాప్ 2023లో $10 బిలియన్ పెరిగిన సంపద. సో ఈ బ్లూంబర్గ్ నుంచి మనకైతే బిలియనర్లకు సంబంధించిన మనకు నివేదికను అయితే రావడం జరిగిందండి. సో దీంట్లో ముఖేష్ అంబానీ మొదటి స్థానం, మనకు గౌతమ్ అదానీ రెండో స్థానంకైతే వచ్చినట్టుగా మనకైతే ఈ రిపోర్ట్లో వచ్చిందండి. దేశీయ కుబేరుడు ముఖేష్ అంబానీ సంపద అంతకంతకు పెరుగుతున్నది. 2023లో ఆయన సంపదలో $9.98 బిలియన్ పెరిగినట్లు బ్లూంబర్గ్ తాజా నివేదికలో వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 9% లాభపడంతో ముఖేష్ అంబానీ సంపద మరింత పెరగడానికి దోహదం చేసిందని తన నివేదికలో పెరిగింది. $97.1 బిలియన్ సంపదతో ముఖేష్ అంబానీ దేశీయ శ్రీమంతులను ప్రపంచ కుబేర జాబితాలో 13వ స్థానంలో ఉన్నట్టుగా మనైతే ఈ అప్డేట్లో చూడొచ్చండి. సో నెక్స్ట్ అప్డేట్కి చూసినట్లయితే డాక్టర్ చంద్రమోహన్కు ప్రతిష్టాత్మక బ్రిటిష్ CBE పురస్కారం అనే అప్డేట్ని ఇక్కడ చూడొచ్చండి. తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో జన్మించి లండన్లో స్థిరపడిన భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్రమోహన్ ప్రతిష్టాత్మక బ్రిటిష్ పురస్కారానికి ఎంపికయ్యారు. బ్రిటన్లో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఏటా కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారాన్ని అందిస్తారు. 2023 ఏడాదికి గాను వైద్య రంగంలో చంద్రమోహన్ చేసిన సేవకు కానీ పురస్కారం ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల పుట్టి ఆ దేశంలో స్థిరపడి ఈ పురస్కారం పొందిన తొలి వ్యక్తి చంద్రమోహన్ కావడం విశేషం. సో ఈయన యొక్క చంద్రమోహన్ గారికి సంబంధించిన ఆయన బయోడాటా ఉందండి కిందండి, ఇది అంత అవసరం. సో సంబంధించి ఈ యొక్క అవార్డును అయితే గుర్తుపెట్టుకోండి. డాక్టర్ చంద్రమోహన్కు ప్రతిష్టాత్మక బ్రిటిష్ CBE పురస్కారం. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే అమృత్ పాల్ సింగ్ సంబంధించి మళ్ళీ సేమ్ బ్రిటన్ నైట్హుడ్ పురస్కారం అండి. భారత సంతతికి చెందిన బ్రిటిష్ సిక్ వర్గీయుడు డాక్టర్ అమృత్ పాల్ సింగ్ హంగిన్ ప్రతిష్టాత్మక నైట్హుడ్ పురస్కారానికి ఎంపికారు. 2024 కొత్త సంవత్సరంలో కింగ్ చార్లెస్ III ఈ పురస్కార గ్రహీతలకు సత్కరిస్తారు. జనరల్ ప్రాక్టీస్లో 30 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్ అమృత్ పాల్ న్యూకాజిల్ యూనివర్సిటీ గౌరవ ఆచార్య వివరిస్తున్నారు. బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్కు పూర్వ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అవార్డు గ్రహీతల జాబితాను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. సో ఈ యొక్క ఆయన పేరునైతే గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ నైట్హుడ్ పురస్కారానికి ఎంపికైన అమృత్ పాల్ సింగ్. సో నెక్స్ట్ అప్డేట్ చూస్తే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈనాడు మనకు ప్రతిభలు వచ్చినాయండి. ఏ దేశం ఇటీవల భారత్కు ఇగ్లా ఎస్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులను సరఫరా చేసే ఒప్పందంపై సంతకం చేసిందంటే ఇది రష్యా అండి. సో ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి మనకు పనిచేస్తుందని ఈ యొక్క రష్యాది ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 2023 నవంబర్లో భారత్ అమెరికా రక్షణ విదేశాంగ మంత్రులు ఎన్నో విడత చర్చలు ఢిల్లీలో నిర్వహించారంటే 5వ విడత చర్చలు అండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే IT సాఫ్ట్వేర్ కోసం ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం కింద ఇటీవల ఎన్ని సంస్థలకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర IT ఎలక్ట్రానిక్స్ మంత్రి కేంద్ర IT అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రి ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 23 సంస్థలండి. PLI పథకం గురించి మనకి ఇంతకుముందు ఒక అప్డేట్లో వచ్చింది. PLI పథకం ప్రకటించినా కూడా మనకు విదేశీ ప్రోత్సాహకాలు అయితే రాలేదు, FDIలు అయితే రాలేదు. FDIలు రాలేదని ఒక అప్డేట్ అక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ రీచా పోరాటం వృధా అనే అప్డేట్ని చూడొచ్చండి. దీంట్లో మనకు 2వ వన్డేలను ఓడిన భారత మహిళల జట్టు ఆస్ట్రేలియా అండ్ ఇండియా మనకు సిరీస్కి సంబంధించి దీంట్లో ఆస్ట్రేలియా గెలిచినట్టుగా అయితే చూడొచ్చండి. ఆస్ట్రేలియా ఈ సిరీస్ను 2-0తో సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా అప్డేట్ని చూడొచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే తగ్గిన అగ్ని ప్రమాదాలు 2022లో
7,942 ప్రమాదాలు, 2023లో 7,174 ప్రమాదాలు జరిగినట్టుగా ఇందులో మనకు ఉందండి. శాఖ వార్షిక నివేదికలో ఫైర్ డీజీ నాగిరెడ్డి వెల్లడి. సో ఈ యొక్క అప్డేట్ను చూడొచ్చండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే క్లార్సన్కే బ్లిడ్జ్ టైటిల్, మనకు బ్లిడ్జ్కి సంబంధించి బ్లిడ్జ్ మనకు జరుగుతుంది కదండి అది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, క్లార్సన్కే బ్లిడ్జ్ టైటిల్ అని చూడొచ్చు. మనకు బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ అయితే జరుగుతుంది కాబట్టి సో దానిని బట్టి మనకైతే రికార్డ్ స్థాయిలో పెరిగింది.